ఈరోజు ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజున మనకి గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ బోనం తీసుకొని వస్తున్నారు. ఇంత పెద్ద కొండపైకి అంత పెద్ద బోనం పట్టుకొని వస్తున్నారు అంటే అది తప్పకుండా అమ్మవారి దయ అనేది, అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇంత పైకి అంత పెద్ద బోనాలు పట్టుకొని వస్తున్నారని చెప్పాలి. ఈరోజు బోనాలకి నాతో పాటుగా నా సిస్టర్ కూడా వచ్చింది. అసలు తనకి ఎలా అనిపించింది, ఫస్ట్ టైం తను వచ్చిందనమాట, తన మాటలో తెలుసుకుందాం. నేను నా సిస్టర్ ఉత్తేజ ఈరోజు నాతో పాటు బోనాలకు వచ్చింది. తన ఒపీనియన్ ఏంటని తెలుసుకుందాం. చెప్పు. నేను ఫస్ట్ టైం వచ్చాను. నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడు చూడలేదు, చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ ఇయర్ కుదిరింది రావడానికి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ ఇక్కడ అమ్మవారి పసుపు కుంకుమ కూడా తీసుకున్నాము. ఈ పసుపు కుంకుమ వల్ల పిల్లలకి కానీ మనకి కానీ ఏదైనా దిష్టి తగిలినా, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా ఆ కుంకుమ పెట్టుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండకుండా ఉంటాయని చెప్పారు. నాకు కూడా చాలా పాజిటివ్గా అనిపించింది. సో తీసుకున్నాము. అలాగే పైకి వచ్చేటప్పుడు మధ్యలో రామదాస్ గారిని బంధించిన బందికన కూడా చూసాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఎవ్రీ ఇయర్ వస్తే బాగుండు అని నాకు అనిపించింది. నేను ఒక్కదాన్నే కాదు, ఫ్యామిలీతో కూడా వస్తే బాగుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫ్యామిలీకి కూడా అంతా మంచి జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అందరూ. నమస్తే. సో అది ఫస్ట్ టైం అయితే మా సిస్టర్ని నేను బోనాలకి తీసుకొచ్చాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ భక్తులందరి అభిప్రాయం, వాళ్ళకి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఎలా అనిపించింది అని తెలుసుకున్నాము. అలానే తను కూడా ఈసారి మా సిస్టర్ని కూడా నేను తీసుకొచ్చి మాట్లాడించడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.